హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అప్డేట్స్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్ మనకి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సంబంధించి ఏపీ గురుకుల ఇంటర్మీడియట్ కౌన్సిలింగ్ షెడ్యూల్ అయితే రిలీజ్ అయ్యిందండి. సో దీనికి సంబంధించి డీటెయిల్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతకన్నా ముందుకు వచ్చిన రిక్వెస్ట్, మన ఛానల్ ఎవరైతే కొత్తగా విజిట్ చేస్తూ ఉన్నారో సో ఫ్రెండ్స్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదామండి. సో మనకి వెబ్సైట్ అయితే అనమాట ఫ్రెండ్స్, apbragset.apcfss.in క్రోమ్లో ఓపెన్ చేస్తే మనకి వెబ్సైట్ అయితే ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ మనము కిందికి స్క్రోల్ చేస్తే దీనికి సంబంధించి ఫ్రెండ్స్ ఆల్రెడీ మనకి ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిందండి. సో ఏదైతే గురుకుల ఇంటర్మీడియట్ ఉందో దానికి సంబంధించి ఆల్రెడీ ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయింది. అండ్ ర్యాంక్ రిజల్ట్స్ రిలీజ్ చేశారు, అండ్ అలాట్మెంట్ ఆర్డర్ కూడా రిలీజ్ చేశారు. సో ఇంకా ఎవరికైతే స్టిల్ ఇప్పటికీ ఎవరైతే చెక్ చేసుకోలేదో ఈ లింక్ ద్వారా వాళ్ళైతే ఇంకా మీరైతే కనుక చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ ఇప్పుడు అప్డేట్ ఏంటంటే మనకి ఆల్రెడీ అలాట్మెంట్ రిలీజ్ చేశారు కదా. సో ఈ అలాట్మెంట్ ఆర్డర్ని మనం ప్రింట్ తీసుకొని సంబంధిత డాక్యుమెంట్స్ అన్ని జత చేసి మనము ఎప్పుడు ఎక్కడ ఏ తేదీన ఏ సెంటర్లో మనము కౌన్సిలింగ్కి అటెండ్ అవ్వాలి. సో దాని గురించి అయితే మనకి ఒక అప్డేట్ అయితే ఇచ్చారండి. సో ఒకసారి చూద్దాము. ఇక్కడ మనకి సో ఇంటర్ కౌన్సిలింగ్ అని ఇక్కడ ఇచ్చారు కదా. సో ఆఫీస్ ఆర్డర్ ఇంటర్ కౌన్సిలింగ్ అని ఇక్కడ ఇచ్చారు కదా. ఇక్కడ క్లిక్ హియర్ మీద క్లిక్ చేస్తే మనకి సో పీడిఎఫ్ అయితే ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఒకసారి క్లిక్ చేసి చూపిస్తాను మీకు. సో క్లిక్ చేస్తే మనకి పీడిఎఫ్ అయితే ఈ విధంగా ఓపెన్ అయింది ఫ్రెండ్స్. ఇక్కడ మనకి ఏంటంటే సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకి జోన్ వైజ్గా అయితే కనుక మనకి కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది. సో బాయ్స్కి గర్ల్స్కి సపరేట్గా అయితే ఇచ్చారనమాట ఫ్రెండ్స్. సో ఇక్కడ చూడండి, ఇట్ ఈస్ డిసైడెడ్ టు కండక్ట్ జూనియర్ ఇంటర్మీడియట్ అడ్మిషన్ కౌన్సిలింగ్ 2024 ఇన్ ఆల్ డిస్ట్రిక్ట్ ఫర్ అడ్మిషన్ టు ఆల్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులమ్స్ ఇన్ ది స్టేట్. ది జోన్ వైజ్ షెడ్యూల్ అండ్ వేను ఆఫ్ అడ్మిషన్ కౌన్సిలింగ్ ఈజ్ ఇన్ ఆల్ డిస్ట్రిక్ట్ ఆర్ యాజ్ ఫాలోస్. సో మనకి ఇక్కడ మొత్తం 4 జోన్స్ అండి. జోన్ 1, జోన్ 2, జోన్ 3 అండ్ నెక్స్ట్ జోన్ 4. సో ఈ 4 జోన్స్లో మనకి సో బాయ్స్కి గర్ల్స్కి సపరేట్గా సెంటర్లు అయితే ఇచ్చారనమాట. సో ఒకసారి డీటెయిల్గా అయితే చూద్దాము. సో మనకి జోన్ 1 కింద ఏ డిస్టిక్లు వస్తాయంటే ఇంకా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఈ 3 డిస్టిక్లు అయితే కనుక మనకి జోన్ 1 కిందకి వస్తాయండి. సో వీళ్ళు ఎక్కడెక్కడంటే కనుక ఇది బాయ్స్, తర్వాత ఇక్కడ గర్ల్స్ అనమాట. సో వీళ్ళు వచ్చేసి 16వ తారీఖు అనమాట. ఈ మంత్ 16వ తారీఖు అయితే కనుక ఇక్కడ ఏదైతే ఉందో వేను ఆఫ్ కౌన్సిలింగ్ అని ఉంది కదా, డాక్టర్ బిఆర్ఏజీ గురుకులంలో ఉన్నటువంటి ఈ సెంటర్లకు అయితే కనుక వీళ్ళు అటెండ్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. సో బాయ్స్ ఫ్రెండ్స్ నెక్స్ట్ చూస్తే ఇంకా గర్ల్స్ వచ్చేసి ఇక్కడ ఏదైతే సెంటర్లు ఉన్నాయో ఈ సెంటర్లలో గర్ల్స్ వచ్చేసి ఈ నెల 17వ తారీఖు అయితే కనుక అటెండ్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. సో గర్ల్స్ వచ్చేసి జోన్ 1 వచ్చేసి 17వ తారీఖు అండ్ బాయ్స్ వచ్చేసి 16వ తారీఖు అయితే కనుక ఇక్కడ ఉన్నటువంటి సెంటర్లలో బాయ్స్, ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే సెంటర్లు ఉన్నాయో ఆ సెంటర్లలో గర్ల్స్ అయితే కనుక కౌన్సిలింగ్కి అటెండ్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. అండ్ జోన్ 2 చూస్తే ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణ. సో ఈ 3 డిస్ట్రిక్ట్లు మనకి ఇక్కడ ఏదైతే ఉన్నాయో ఇక్కడ ద్రాక్షారామం, తర్వాత పోలసానిపల్లి అండ్ కృష్ణారావుపాలెం. సో ఇక్కడ ఏవైతే సెంటర్లు ఉన్నాయో వీళ్ళకి మీరు అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఈ నియరెస్ట్ సెంటర్లకి మీరు అటెండ్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. ఎప్పుడంటే కనుక 16వ తారీఖు. అదే గర్ల్స్కి అయితే కనుక 17వ తారీఖు అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ వీళ్ళకి సపరేట్ సెంటర్లు ఎస్ఎం నగర్, పోలసానిపల్లి అండ్ కుంటముక్కల. సో ఇక్కడ ఈ సెంటర్లకి అయితే గర్ల్స్ అటెండ్ అవ్వాలి 17వ తారీఖు. అండ్ బాయ్స్ వచ్చేసి ఈ సెంటర్లకి 16వ తారీఖు అయితే ఇంకా అటెండ్ అవ్వాలి. సో జోన్ 1, జోన్ 2 అయితే ఇంకా 16, 17 తారీఖులలోనే కంప్లీట్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ జోన్ 3, జోన్ 4 ఉన్నాయండి. జోన్ 3 వచ్చేసి గుంటూరు, ప్రకాశం, నెల్లూరు ఈ 3 డిస్ట్రిక్ట్ల కింద వస్తాయండి. సో వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే కౌన్సిలింగ్ ఏరియాస్ ఉన్నాయో వీళ్ళు ఈ వేనులకి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. వీళ్ళు వచ్చేసి 20వ తారీఖు అయితే కనుక అటెండ్ అవ్వాలి.
బాయ్స్ వచ్చేసి 20వ తారీఖు అండ్ గర్ల్స్ వచ్చేసి 21వ తారీఖు అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. సో జోన్ 3 వచ్చేసి బాయ్స్కి 20వ తారీఖు అండ్ గర్ల్స్కి 21వ తారీఖు అటెండ్ అవ్వాల్సి ఉంటుందన్నమాట ఇక్కడ ఉన్నటువంటి సెంటర్లలో ఏదైనా దాంట్లో. అండ్ జోన్ 4 వచ్చేసి చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం. సో రాయలసీమ వాళ్ళు వచ్చేసి ఇంకా ఇక్కడ ఉన్నటువంటి ఈ 4 సెంటర్స్లలో 22వ తారీఖు బాయ్స్ అటెండ్ అవ్వాలి అండ్ 23వ తారీఖు గర్ల్స్ అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. సో ఫ్రెండ్స్ ఇదన్నమాట కౌన్సిలింగ్ షెడ్యూల్ సంబంధించి. అడ్మిషన్ కౌన్సిలింగ్ విల్ బి కండక్టెడ్ 10 AM. సో మార్నింగ్ అయితే ఇంకా కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది అనమాట. సో మీకు నియరెస్ట్గా ఈ జోన్ 1, జోన్ 2, జోన్ 3, జోన్ 4 కేటగిరీస్ ఇచ్చారు కదా, ఈ డిస్టిక్లో ఉన్న వాళ్ళు మీకు నియరెస్ట్ ఏదైనా సెంటర్కి వెళ్ళొచ్చు అనమాట. ఇందులో ఇక్కడ ఉన్నటువంటి ఈ సెంటర్లో ఈ వేణు ఆఫ్ ది కౌన్సిలింగ్ అని ఉంది కదా, ఇక్కడ ఏదైనా సెంటర్లో మీరు వెళ్ళి మీ యొక్క కౌన్సిలింగ్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట. సో బాయ్స్కి సపరేట్, గర్ల్స్కి సపరేట్ ఉన్నాయి కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వకుండా ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. సో అప్డేట్ అయితే ఇదే అనమాట. అండ్ ఇంకా PDF అయితే ఇంకా కింద ఇంకో పేజ్ ఉందండి, ఒకసారి చెక్ చేద్దాము. ఇది వచ్చేసి మామూలుగా ఇది ఆఫీసర్ వాళ్ళకనమాట, వాళ్ళు చెక్ చేయడానికి ఇది ఇచ్చారు. సో ది కౌన్సిలింగ్ ప్రాసెస్ ఇన్ ఆన్లైన్ జూనియర్ ఇంటర్ అడ్మిషన్స్ ఫ్రమ్ హెడ్ ఆఫీస్, ది డీటెయిల్స్ నామినేటెడ్ ఆఫీసర్ యాజ్ ఫాలోస్. సో జోన్ 1 గర్ల్స్, జోన్ 1 బాయ్స్, జోన్ 1 గర్ల్స్కి వీళ్ళు మానిటర్ చేసే ఆఫీసర్ డీటెయిల్స్ అనమాట ఇవి. సో ఇవి మనకు అవసరం లేదు, ఇవి మనకు మెయిన్గా అనమాట. ఈ షెడ్యూల్ మనకి మెయిన్. సో ఎవరెవరికైతే ఇంకా సీట్ అలాట్ అయిందో వాళ్ళైతే ఇంకా కంపల్సరీ ఈ షెడ్యూల్కి అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. ఇన్ కేస్ మీరు అటెండ్ అవ్వకపోతే ఈ షెడ్యూల్లో సీట్ క్యాన్సిల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయండి. సో కంపల్సరీ విత్ ఇన్ టైంలో కౌన్సిలింగ్కి అయితే సంబంధిత డాక్యుమెంట్స్తో మీరు అటెండ్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. సో అప్డేట్ అయితే ఇదే అనమాట ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియోలో ఉందో కామెంట్ చేయండి అండ్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. అండ్ మీకు రిలేటివ్స్ కానీ బంధువులలో కానీ ఎవరైనా దీనికి అప్లై చేసుకుంటే వారికి కూడా ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.